క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో ఆచరణాత్మక నీతిని పెంపొందించుకోవడము. ఆచరణాత్మకమైన నీతి అంటే దేవునికి క్షణక్షణము విధేయత చూపడము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14 ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని మీ ఆలోచనలను మరియు భావోద్వేగాలను వక్రీకరించడానికి సాతాను చేసే ప్రయత్నాల నుండి రక్షణగా నీతి అనే రొమ్ము కవచాన్ని ధరించడం యొక్క ప్రాధాన్యతను మనం చూసాము. కానీ లేఖనము 3 రకాల నీతి గురించి మాట్లాడుతుంది: స్వనీతి, ఆపాదించబడిన నీతి మరియు ఆచరణాత్మక నీతి. ఎఫెసీ పత్రిక 4:14 పౌలు మనసులో ఉన్నది ఏది? పౌలు స్వనీతి గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే నీతి అనే రొమ్ము కవచము దాని నుండి మిమ్మల్ని రక్షించడానికి రూపొందించబడింది. స్వనీతి ఒక వ్యక్తిని మోసగించి నేను దేవుణ్ణి సంతోషపెట్టగలను మరియు నా సొంత యోగ్యతతో పరలోకానికి చేరుకోగలను అని ఆలోచనిస్తుంది. కానీ యెషయా గ్రంథము 64:6 ఇలా అన్నాడు: మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లడానికి బదులుగా స్వనీతి మిమ్మల్ని శాశ్వత నరకానికి శిక్షిస్తుంది. ఎందుకంటే అది క్రీస్తు ప్రాయశ్చిత్తం యొక్క యోగ్యతలను తిరస్కరిస్తుంది. అదేవిధంగా పౌలు ఆపాదించబడిన నీతి గురించి మాట్లాడడం లేదు. రక్షణ సమయంలో ప్రతి విశ్వాసికి ఇవ్వబడిన క్రీస్తు నీతి, దీనిని స్థాన నీతి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది క్రీస్తులో మీ స్థానము నుండి వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21 దేవుడు క్రీస్తును దేవుని నీతగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ప్రతి విశ్వాసి క్రీస్తు నీతి అనే వస్త్రాన్ని ధరించి ఉంటాడు. మీరు దానిని ధరించరు. ఇది ఇప్పటికే క్రీస్తులో మీది. ఆచరణాత్మకమైన నీతి మాత్రమే మిగిలి ఉంది. దేవుని వాక్యానికి విధేయత నుండి ప్రవహించేది. దేవుని దృష్టిలో మీరు క్రీస్తులో నీతిమంతులు అయినప్పటికీ మీరు నీతివంతమైన ప్రవర్తనను కూడా అనుసరించాలి. మరో మాటలో చెప్పాలంటే మీ అభ్యాసము మీ స్థానానికి అనుగుణంగా ఉండాలి. భయముతో మరియు వణుకుతో మీ రక్షణను కొనసాగించండి అని పౌలు చెప్పినప్పుడు దాని అర్థం అదే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13 క్రీస్తులో నిలిచి ఉన్నానని చెప్పేవాడు ఆయన నడిచిన విధంగానే తాను కూడా నడవాలి. దీనిని యోహాను కూడా జోడించాడు. యోహాను 1 పత్రిక 2:6 మీరు దేవుని వాక్యానికి విధేయతతో జీవించడం నేర్చుకున్నప్పుడు మీరు నీతి అనే కవచము ద్వారా రక్షింపబడతారు. ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.